హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ చూస్తున్న ఫస్ట్ అందరూ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ చేయండి. ఇండియాలో మీరు ఎలా చేసుకున్నారో, ఎంత బాగా చేసుకున్నారో మీరు కామెంట్లో చెప్పండి. బట్ మేము ఇక్కడ యూఎస్ వచ్చిన తర్వాత చాలా మిస్ అవుతూ ఉంటాం. సో అవన్నీ మిస్ అవ్వకూడదని చెప్పి మేము కూడా ఈ 3 డేస్ ఏమేం చేసాము, ఎలా చేసామని చెప్పి ఒక చిన్న వీడియో చేసి పెడుతున్నాను. సో మేము ఎలా ఎంజాయ్ చేసామని మా ఫ్రెండ్స్ అందరం కలిసి నేను ఒక శాంపుల్గా ఒక వీడియో పెడుతున్నాను, చూడండి. అండ్ మీరు ఎలా చేశారు, ఏం అండ్ ఇండియాలో చేసుకున్నట్టే ఇక్కడ మేము కూడా మంచిగా భోగి ప్లాన్ చేసాము. మార్నింగే లేవలేకపోయినా కానీ పండగ అని చెప్పి పొద్దున్నే మంచులో చలిలో 5:30కి అలా లేచి భోగి మంట ప్లాన్ చేసుకొని అలా తెల్లారుతుండగా భోగి మంటలో వేడి కూర్చొని అబ్బా చాలా బాగుంది. నాకైతే ఇల్లు మిస్ అయిన ఫీలింగ్ మంచిగా అదే గుర్తు చేసింది. చిన్నప్పటి నుంచి మనకి తెలుసు కదా, భోగికాడ మంటకాడ కూర్చొని పిల్లలతో ఎంజాయ్ చేస్తూ అక్కడ నీళ్లు పెట్టి వేడి చేసుకొని సేమ్ అలాగే అదే ఫీల్ వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలాసేపు ఎంజాయ్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ సినిమాకి వెళ్ళాం మళ్ళీ రాజాసాబ్. అక్కడి నుంచి మెల్లగా మాకు నీరెల్లో ఉన్న చికెన్ ఫామ్, లైక్ నాటుకోడి అంటే నాటుకోడి కాదు, బట్ నాటుకోడి లాంటిది ఫాము. బట్ అక్కడ ఫ్రెష్గా దొరుకుతుంది. భోగి రోజు కాబట్టి కొంతమంది తింటాం నాన్ వెజ్. సో కనుమకి భోగికి కావాలని చెప్పి ముందుకు వెళ్ళి మనకి కావాల్సిన కోడిని 2 సెలెక్ట్ చేసుకున్నాం. మంచిగా మనకి ఇంటికాడ ఎలా కాల్స్తారో అలాగే అక్కడ ఫైర్లో కాల్చుకొని మనమే తెచ్చుకోవాలి. సో అది నాకు మంచిగా అనిపించింది. రెగ్యులర్గా వెళ్తాం, బట్ ఈరోజు కొంచెం స్పెషల్గా ఇంకో 2 చికెన్లు తీసుకొని వచ్చాము. అలా ఎంజాయ్ చేస్తూ వచ్చి మంచిగా చికెన్ కర్రీ అండ్ మంచిగా ప్రిపేర్ చేసుకున్నాము. అలా మనకి భోగి కంప్లీట్ అయిపోయింది. చూడండి, మా ఫ్రెండ్స్తో కలిసి చేసాం. అండ్ డే 2 సంక్రాంతి, మకర సంక్రాంతి రోజు పక్కా పాలు పొంగించాలి కాబట్టి పాలు పొంగించేసాం, పాయసం కాసేసాం, సాంబార్లు, పొంగళ్ళు, పూర్ణాలు రెడీ అయిపోయాయి. ఇంకో పక్క బొబ్బరగారలు, ఇంకో పక్క కట్టె పొంగలి, మంచిగా అన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తూ అన్నీ రెడీ చేసాము. దేవుడిని ఇంకో పక్క మా ఫ్రెండ్స్ అంతా మంచిగా రెడీ అయ్యి దేవుణ్ణి బాగా సర్ది క్లీన్ చేసి అంతా సెట్ చేసి పెట్టేశారు. మంచిగా ఉన్నారు, దేవుళ్ళు అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టారు. అండ్ చూసారు కదా, అక్కడ మా అరిటాకులో దేవుడికి పెట్టిన నైవేద్యం ఎంత బాగుందో. సో అవన్నీ కష్టపడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచిగా చేసి 20కి పైగానే ఐటెంతో నింపేసాం అరిటాకు అంటే మన సంక్రాంతి పండుగ అంటే అరిటాకులో తినాలి. సో అరిటాకులతో మంచిగా దేవుడికి నింపేసాం నైవేద్యంతో. తర్వాత ఒక్కొక్కటిగా మేము ఏమేం చేసామంటే చూడండి, సాంబారు, పొటాటో ఫ్రై, పొంగల్ అండ్ పాపడాలు, కొబ్బరి పూరిలాగా చేసిన మన బొబ్బరి గారెలు, పాయసం అండ్ ముద్దపప్పు, ఆవకాయ, పులిహోర అండ్ పెరుగన్నం, దద్దోజనం. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. అన్ని ఐటెంలు చేసి పాలకూర పప్పు అండ్ కొత్తగా ఇంటికాడ నుంచి వచ్చిన నిమ్మకాయ పచ్చడి అవన్నీ కలిపి తింటుంటే ఇల్లు మర్చిపోయామని లేకుండా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. మేమందరం కలిసి అన్నీ రెడీ చేసుకున్నాము. ఆ తర్వాత దగ్గరున్న టెంపుల్కి వెళ్ళాము. చూశారు కదా, ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న మంచి టెంపుల్ ఎస్వి టెంపుల్, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మేమందరం కలిసి మెల్లగా టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి దేవుడి దర్శనం చేసుకున్నాము. మంచి టైం స్పెండ్ చేసాం కొంచెం సేపు, చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు హోమ్ వచ్చి అందరం కలిసి కూర్చొని చూశారు కదా, అరిటాకుల్లో నింపేసేసి మన భోజనాలతో అందరినీ మంచిగా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో ఆఫ్టర్ తిన్న తర్వాత ఒక్కొక్కళ్ళ ఫేసులు చూడాలి, కంప్లీట్ చేయడానికి కింద మీద పడిపోయారు మా ఫ్రెండ్స్ అయితే. బట్ చాలా ఎంజాయ్ చేశారు. అండ్ డే 3 వచ్చేసరికి కొంచెం లేట్ అయింది లేచరికి. బట్ తెలుసు కదా, కనుమంటేనే మనకి నాన్ వెజ్ లేనిది ముద్ద కూడా దిగదు. సో మనం భోగి రోజు తెచ్చుకున్న చికెన్
నాటుకోడి పులుసు, పక్కన దోస అండ్ పక్కన వడలేస్తూ మంచిగా సెట్ చేసాము ఆ రోజుకి. ఈవినింగ్‌కి బూరెలు, గారెలు అండ్ గులాబ్ జామ్, నాటుకోడి పులుసు, బగారన్నం అండ్ తెలుసు కదా మంచిగా చికెన్ ఫ్రైతో కంప్లీట్ చేసాం ఆ రోజుని. అండ్ ఇంకా ఫ్రెండ్స్ తెలుసు కదా మంచిగా దావత్ అంటే మనకి చుక్క ముక్క అన్నట్టు అందరూ మంచిగా కూర్చొని కలిసి దొన్నె బిర్యానీని మంచిగా ఎంజాయ్ చేస్తూ, నాటుకోడి పులుసుతో గారెలు ప్లస్ దోసలు తింటూ ఆ డేని కంప్లీట్ చేసాం. సో ఫ్రెండ్స్ ఇలా ఎంజాయ్ చేసాం మా సంక్రాంతిని ఇక్కడ. అండ్ దూరంగా ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది. బట్ మేమందరం కలిసి చేసుకోబట్టి చాలా మంచిగా అనిపించింది. అండ్ మీరు ఎలా చేసుకున్నారు? అండ్ మీరు ఎంత బాగా ఎంజాయ్ చేశారు? ఏం చేశారు అన్నది జస్ట్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో చెప్పండి. అండ్ ఒక లైక్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈ సంక్రాంతిని మీ ఫ్యామిలీతో. అండ్ యూఎస్లో ఉన్నోళ్ళు అయితే తెలిసిందే కదా, హోప్ ఫర్ ది బెస్ట్ అనుకోండి. మేమందరం నెక్స్ట్ ఇయర్ కల్లా అంతా బాగా సెట్ అవ్వాలని చెప్పి చిన్న పార్టీ.